వెల్కమ్ టు మై ఛానల్ థ్రెడ్స్ విత్ నీడిల్. ఈరోజు మీకు ప్యాంటు చూపిస్తాను. అది పాత ప్యాంటు కొలతలతో ప్యాంటు చూపిస్తాను. ప్యాంట్ కట్ చేసుకోవడానికి ఫోల్డింగ్ ఎలాగనో చూపిస్తాను నేను. ఇది 2 మీటర్స్ క్లాత్ కదా. ఇదన్నీ ఫోల్డింగ్ వచ్చేసి సేమ్ టాప్ లాగానే, టాప్కి ఎలాగో ఫోల్డింగ్ చేసుకుంటామో అలానే ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ఇలా ఇప్పుడు వచ్చేసి మనము ప్యాంట్ తీసుకున్నాం కదా, ప్యాంట్ హైట్ ఎంత అనేది, లెగ్ హైట్ ఎంత అనేది చూసుకోవాలి. బెల్ట్ పట్టి వదిలేసి, పైన బెల్ట్ పట్టి వదిలేసి లెగ్ హైట్ అనేది ఎంతో చూసుకోవాలి. 32 వచ్చింది, 32 లెగ్ హైట్. ఇప్పుడేంటి, మళ్ళీ కిస్తా హైట్ చూసుకోవాలి. లెగ్ హైట్ అయిపోయింది కదా, కిస్తా హైట్ అనేది ఎంత ఉందనేది చూసుకోవాలి. కిస్తా ఎంత ఉంది మనకి, అక్కడ నుంచి బెల్ట్ పట్టి వదిలేసి ఈ కింద నుంచి అక్కడ మధ్యలో ఒక కుట్టు ఉంటుంది కదా మనకి, ఆ కుట్టు దగ్గర కొలుచుకోవాలి. ఎంత వచ్చింది, కిస్తా అనేది 9 వచ్చింది. కిస్తా 9 వచ్చిందా, ఆ పైన పార్ట్ అనేది మనం క్లాత్కి ఈక్వల్గా చేసేసి ఆ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుందాము. ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసుకొని ఈక్వల్గా నీట్గా కట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది మనం ఇక్కడ ఈక్వల్ చేసుకున్నాం. హెచ్చు తగ్గులు ఉంటేను ఈక్వల్ చేసేసుకొని 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు పెట్టుకుంటాం. అక్కడ పైన కిస్తా అనేది తీసుకుంటున్నాను. ఫస్ట్ కిస్తా అనేది 9 వచ్చింది కాబట్టి 10కి మార్క్ చేస్తున్నాను. ఎందుకు అంటే పైన 1/2 ఇంచ్ కిందన 1/2 ఇంచ్ కాబట్టి 10కి. ఆ పైన 1/2 ఇంచ్ ఖర్చు గీసేసాను. టోటల్ ఇప్పుడు హైట్ ఎంత తీసుకోవాలి, మనము 32 తీసుకోవాలి. లెగ్ హైట్ అనేది 32 వచ్చింది. 32కి మార్క్ చేసుకున్నాను. స్కేల్తో ఒకసారి ఈక్వల్గా మార్క్ చేసుకోవాలి. 32 అనేది కరెక్ట్ లెంత్. ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి కదా మనము. మార్క్ చేసుకున్నాను ఇక్కడ 32కి మార్క్ చేసుకొని ఒక్క 2 ఇంచెస్ మళ్ళీ. ఇప్పుడు లెగ్ లూజ్ కూడా చూసుకోవాలి. లెగ్ లూజ్ అనేది తనది 8 ఉంది కాబట్టి నేను 8 వేస్తున్నాను. 8 మార్క్ చేస్తున్నాను ఇక్కడ. ఇది బిగ్ సైజ్ అండి ప్యాంటు, అందువల్ల 8 ఉంది. నార్మల్గా రెగ్యులర్ వాళ్ళది 6.5, 7 కన్నా ఎక్కువ ఉండదు. అక్కడ నుంచి మళ్ళీ కిందన వైపుకు ఒక్క 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను. 32 వరకు ఈక్వల్ ఉంటుంది కరెక్ట్ లెంత్. ఎక్స్ట్రా అనేది మనకు ఫోల్డింగ్ అవసరం కదా, ఎక్స్ట్రాగా ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు అక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్కి ఖర్చుకి పెట్టుకుందాము. ఆ మార్కింగ్ 8 పెట్టిన మార్కింగ్ దగ్గర ఈక్వల్ అన్నట్టు అక్కడ కుట్టు వచ్చేస్తుంది మనకి, కాబట్టి ఎక్స్ట్రా కావాలి కదా. ఇప్పుడు ఈ కర్వ్డ్ స్కేల్ తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ 1 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. మళ్ళీ మనకి కిస్తా దగ్గర లైట్గా చిన్న షేప్ ఉంటుంది కాబట్టి, కర్వ్డ్ లాగా షేప్ ఉంటుంది కాబట్టి అలా ఒక 1/2 ఇంచ్కి అలా షేప్ ఉంటుంది చిన్నది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ దగ్గర మార్కింగ్ వెళ్ళి కలపాల అక్కడ అలాగా. లేదు అంటే టేప్ పెట్టేసి చేతితో కలిపేసుకోవచ్చు. కంపల్సరీ స్కేలే ఉండాలి అని ఏం లేదు, బట్ నా దగ్గర ఉంది కాబట్టి మీకు చూపించాను. కట్ చేసి అక్కడ వరకు చివరి వరకు కట్ చేసి తీసుకోవాలి. కరెక్ట్ ఈ మార్కింగ్ ఎంబటి నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు అనేది మనము పట్టీ తీసుకుందాం. బెల్ట్ పట్టీ పైన అనేది బెల్ట్ పట్టీ మార్కింగ్ చేసుకుందాము. అది ఎంత ఉందనేది ఇప్పుడు కొలుచుకోవాలి మనము. ఆ క్లాత్ని అనేది ఓపెన్ చేశాను. ఇందాక మనం కట్ చేసిన క్లాత్ని అనేది ఓపెన్ చేసి పరుచుకున్నాను. బెల్ట్ అనేది 6 ఉంది. ఎవరిదైనా మ్యాక్సిమం 6 ఉంటుంది. 6కి మనం ఎంత యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు ఇది 6 ఉంది. విడ్త్ చూసుకోవాలి. హైట్ అనేది 6 వచ్చింది. విడ్త్ అంటే ఇక్కడ నుంచి ఈ చివరి వరకు, ఎంత ఉంది, 27.5 ఉంది. 27.5. రెగ్యులర్ వాళ్ళది తక్కువ ఉంటుంది. ఇది ముందే చెప్పాను కదా బిగ్ సైజ్ అని. 27.5. ఇప్పుడు అదే కొలత
ఈ క్లాత్ పైన ఖర్చులు పెట్టుకొని కొలుచుకోవాలి. అక్కడ ఈక్వల్గా అనుకొని ఆ 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకుంటాం మనం నాడా పట్టీ కోసం. ఆ పైన 1 ఇంచ్ మార్క్ చేశానా, అక్కడ నుంచి కరెక్ట్ ఒక 6 ఇంచు ప్లస్ ½ ఇంచు ఖర్చుకి, మళ్ళా ఇక్కడ కిందన ఖర్చుకి, పైననేమో 1 ఇంచు. 1 ఇంచ్ ఎందుకు అంటే డైరెక్ట్ ఫోల్డ్ చేస్తాం, అది ఆల్రెడీ అంచు వచ్చింది క్లాత్కి. అంచు రాకపోతే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలా, బట్ అంచు వచ్చిన సైడ్ పెట్టాను కాబట్టి ఇప్పుడు ఎంత విడ్త్ అనేది ఎంత మనకి 27.5. 27.5కి ఒక మార్క్ చేసుకొని మళ్ళీ 1.5కి ఒక మార్క్ చేసుకోవాలి. 1.5కి ఎందుకు 1.5 అంటే ఖర్చుల కోసం. అక్కడ పైన మొత్తం మీద హైట్లో 6కి ప్లస్ 1.5 కలుపుకున్నాము, 27.5కి మళ్ళీ 1.5 కలుపుకున్నాం. ఇంతే, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. నేను కింద పైన అని చెప్పేసరికి మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ ఇది ఈక్వల్గా లైన్ వేసుకోవాలి. ఆ 6కి 1.5 కలుపుకున్నామా, పైన 1 ఇంచు కింద ½ ఇంచు, అది అనేది ఈక్వల్గా లైన్ వేసుకోవాలి. ఒక బాక్స్ రెక్టాంగిల్ షేప్లో వచ్చిందా, ఇప్పుడు దీన్ని సేమ్ ఇదే మార్కింగ్ మీదకి వెళ్ళి కట్ చేసుకోవాలి. బెల్ట్ పట్టీ అనేది కట్ చేసుకోవాలి. నీట్గా ఉడతలు లేకుండా కింద క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత కట్టింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బెల్ట్ పట్టీనే తీసుకున్నాను స్టిచ్ చేయడానికి. మనం 1.5 ఇంచ్ అంతా కలిపి కుట్లలోకి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇటు వైపు జాయింట్కి ½ ఇంచ్ తీసుకొని 2 కలిపి జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకొని క్లాత్ ఇలా వేసుకొని ఆ పైన ఒక కుట్టు వేసుకుంటాం దీనిపైనే. ఎందుకు అంటే అది నాడ పెట్టేటప్పుడు మనకు డిస్టర్బ్ అవ్వద్దు, పింక్ అనేది తగలద్దు, అందుకే క్లాత్ అతికి ఉండేటట్టుగా ఒక కుట్టు వేస్తున్నాను. నీట్గా నాడబెట్టినప్పుడు ఇబ్బంది కాకుండా. 1 సైడ్ అయిపోయిందా, ఇంకో వైపు ఇలానే ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, మొత్తం మీద విడుతులో 1.5, హైట్లో 1.5. ఆ 1.5 అనేది మనం కుట్టేసేయాలి కదా, అక్కడ ½ ఇంచ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 1 ఇంచుతోని అలా 1 ఇంచుతోని ఇక్కడ వరకు చివరి వరకు కుట్టొద్దు, ఎందుకంటే అక్కడ నాడ పెట్టుకోవడానికి మనకు ఓపెన్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు వచ్చి సూది దింపేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. దానిపైన కుట్టు పైన కుట్టు బ్యాక్ వెళ్ళేసి సేమ్ ఇక్కడ ఎలాగ వస్తుందంటే కట్స్ లాగా, మనం టాప్కి కదా కట్స్ ఎట్లా కుడతామో సేమ్ అదే మాదిరిలాగా 1/2 అలా ఫోల్డ్ చేసేసి నీట్గా కుట్టుకుంటూ రావాలి. అలా ఫోల్డ్ చేసేసి సేమ్ కట్స్ లాగానే వస్తుంది అన్నట్టు. ఇక్కడ సూది కిందికి దింపినా సరే బయటకు వచ్చినా సరే పర్లేదు, బట్ మళ్ళీ సేమ్ ½ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని సేమ్ చివరి వరకు రావాలి. అలా చివరి వరకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే నాడా పెట్టుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా మనం, అది అనేది ఫోల్డ్ చేయాలి నాడా పెట్టుకోవడానికి. నీట్గా కుట్టుకుంటూ ఫోల్డ్ చేసి అలా చివరి వరకు వచ్చాను. అయిపోయింది, బెల్ట్ పట్టీ అనేది నీట్గా అయిపోయింది. బెల్ట్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు లెగ్స్ అనేవి కుట్టుకుందాం. లెగ్స్కి కింద మనం బకరం వేసి కుట్టుకుంటాం. ఇలా లెగ్స్ మనం కింద కట్ చేసాం కదా, అలా పెట్టేసి మీరు ఐరన్ చేసుకున్నా సరే దానికి గమ్ ఉంటుంది కాబట్టి ఇటు రిటర్న్లో షైనింగ్ అనేది గమ్ ఉంటుంది కాబట్టి మీరు ఐరన్ చేసుకున్నా సరే, లేదు అంటే పెద్ద కుట్టు వేసుకున్నా సరే అది మందంగానే ఉంటుంది కాబట్టి పెద్ద కుట్టు వేసుకున్నాను నేనైతే. అలా ఫోల్డ్ చేసి నీట్గా కుట్టేసుకోవాలి. అలా నీట్గా ఫోల్డ్ చేసేసి ఈక్వల్గా మలుచుకుంటూ నీట్గా అలా చివరి వరకు అలా కుట్టేసుకొని జూమ్ చేశాను మీకు కనిపించడానికని. అలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చేసిన తర్వాత అలా ఒక 4-5 లైన్స్ వేసుకోవాలి. అలా 4 లైన్స్ అనేవి వేసుకోవాలి ఈక్వల్గా.
ఈక్వల్గా ఇలా నేను వేసేసాను. వేసి మీకు చూపిస్తున్నాను. ఇది ఉల్టా, అటువైపు సీదా. సేమ్ ఇలానే మనం ఇంకో లెగ్ కూడా సేమ్ పెద్ద కుట్టు వేసేసాను, బకరం పెట్టేసి అలా ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ కూడా సేమ్ ఆ విధంగానే కుట్టేసుకున్నాను. రెడీ అయ్యింది. ఇలా ఉల్టా పైన కాకుండా మెయిన్ సీదా పైన సీదా వేయాలి. ఇప్పుడు ఇది సీదా కదా మనకి, ఇది ఇప్పుడు సీదా కదా, సీదా పైన ఇంకో కిస్తా అని చెప్పాను కదా ఇందాక మీకు, ఆ కిస్తాను పెట్టి అటాచ్ చేసి జాయింట్ చేసేసేయాలి. ఆ కిస్తాని ఈ కిస్తాని రెండు వైపులా మెయిన్ పైన మెయిన్ పెట్టాలి. అటువైపు ఉల్టా ఉండాలా, కింద వైపు ఇటువైపు పైన వైపు ఉల్టా ఉండాలా, రెండు సీదా పైన సీదా ఉండాలి. ఇది అనేది కుట్టు వేసే వైపు లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు మనకి. ఇంకో కిస్తా కూడా కుట్టేసుకుంటున్నాను నేను. అటువైపు కిస్తా అయిపోయిందా, ఇటువైపు కిస్తా కూడా కుట్టేసుకుంటున్నాను. ఇటువైపుది 2 కిస్తాలు ఉంటాయి మనకి. ఇది కుట్టేసుకుంటున్నాను. కిస్తా ఇది కుట్టేసుకొని సేమ్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. మనకు ఊడిపోకుండా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగా డబల్ స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు మీకు అనేది కుచ్చులు ఎలా పెట్టుకోవాలని చూపిస్తుంది. ఇది అటువైపు వెళ్ళాలి, కిస్తాకి ఇది అటువైపు వెళ్ళాలి, అక్కడ సైడ్ది ఇటువైపు చూడాలి. ఇవి బ్యాక్ అండి, 2 ఉంటాయి పెద్ద సైజులో. బ్యాక్ కిస్తా ఇది, ఫ్రంట్ది కాదు. సేమ్ అటు నుంచి ఇటువైపు, ఇది ఇటు నుంచి అటువైపు పెట్టామో అటు నుంచి ఇది ఇటువైపు పెట్టాలా. ఇటువైపు పెట్టి నీట్గా సేమ్ ఇది ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. తగ్గిందని చెప్పి నేను మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాను. 2 అయిపోయాయి ఇప్పుడు మనకు కుర్చీలు. ఇంకో వైపు కిస్తా వైపు చిన్నవి అనేవి పెట్టుకోవాలి. ఇవి ఫ్రంట్ వైపు వస్తాయి. చిన్న కుర్చీలు కౌంట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. అలా ఎన్ని పెట్టానంటే నేను ఒక 13 పెట్టాను అనుకుంటా. ఇటువైపు ఎన్ని పెట్టామో ఈక్వల్గా అటువైపు కూడా అన్నే పెట్టాలి. ఈక్వల్ కుర్చీలు ఉండాలి. ఇవి అనేవి అలా మొత్తం కలిపి నేను కౌంట్ చేస్తున్నాను కదా, ఇక్కడ మొత్తం 13 అయినాయి. ఇటువైపు అనేది 13 అయినాయి. అటువైపు మళ్ళీ సేమ్ ఇందాక నేను పెద్ద కుర్చీల దగ్గర చూపించాను కదా, అవి ఇటువైపు చూడాలి. కిస్తా దగ్గర ఇవి అటువైపు చూస్తే ఒక ఫేస్ని ఇంకో ఫేస్ చూసుకోవాలి, ఇంకా అంతే. అటువైపు కూడా నేను ఒక 13 పెట్టేశాను. 13 పెట్టేసి కొలుచుకుంటున్నాను. అటువైపు ఇటువైపు 13 పెట్టేసుకుంటున్నాను. పట్టి ఎంత ఉంది మనకు, బెల్ట్ పట్టి 27.5 ఉంది. 27.5కి ఇప్పుడు ఈ లెగ్ని ఈ కుచ్చులు పెట్టిన దాన్ని కొలుచుకోవాలి. మొత్తం ఎంత వచ్చింది మనకి, ఇది అనేది 31 వచ్చింది. కాబట్టి మనకు 27.5 కావాలి. కాబట్టి మళ్ళీ ఇటువైపు ఒక కుచ్చు, ఇటువైపు ఒక కుచ్చు, అంటే 14. ఇటువైపు ఒకటి, అటువైపు. అంటే ఇన్నే పెట్టాలని లేదు, క్లాత్ను బట్టి. ఆమెది హెవీ సైజ్ కాబట్టి చాలా క్లాత్ ఉండే కాబట్టి నేను పెట్టిన. అందరికీ అన్నీ రావాలని ఏం లేదు. అలా ఇటువైపు ఒకటి యాడ్ చేశాను, అటువైపు ఒకటి యాడ్ చేశాను. యాడ్ చేసి ఇప్పుడు తగ్గిపోతుంది కదా మనకి, 27.5 వరకు వచ్చేసింది. నేను కొలిచాను, చెక్ చేశాను, 27.5 వరకు వచ్చేసింది. ఇప్పుడేంటి, ఈ ఫ్రంట్ వైపు కిస్తా పైన మీకు కుట్టు కనిపించట్లేదేమో అని మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నాడా పెట్టుకునే దానిపైన సీదా పెట్టాలా. ఇప్పుడు నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు. ఈ సీదా పైన ఈ సీదా పెట్టాలి. పెట్టేసి అట్లా, అది ఉల్టా కదా, ఆ ఉల్టా వైపు కాకుండా ఈ సీదా పైన సీదా పెట్టేసి నీట్గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నీట్గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి చివరి వరకు 2 బెల్ట్ పట్టి మరియు కాళ్ళ అనేవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే నీట్గా ఈక్వల్ ఉంటుంది. అందువల్ల అటువైపు ఇటువైపు ఎన్ని కుర్చీలు అటువైపు పెట్టామో అన్ని కుర్చీలు ఇటువైపు పెట్టాలి. ఈ 2 కిస్తాలు మ్యాచ్ అవ్వాలి. మళ్ళీ బ్యాక్ సైడ్ కిస్తా అనేది కూడా మ్యాచ్ అవ్వాలి. మనకు బ్యాక్ సైడ్ కిస్తా మ్యాచ్ అయిపోయింది. ఎందుకంటే మనం ఈక్వల్గా కుర్చీలు పెట్టుకున్నాం కదా, అటు 14 ఇటు 14. ముందు 13 పెట్టాను, అయినా కొంచెం
ఎక్కువ అయితేనేమో కుచ్చి పెట్టుకోవాలి, తక్కువ అయితేనేమో అటొక కుచ్చి ఇటొక కుచ్చి ఇప్పాలి. బెల్ట్ పట్టీకి ఈక్వల్గా మనము. ఇప్పుడు నాకు ఎక్కువైంది కాబట్టి అటొక కుచ్చి ఇటొక కుట్టు పెట్టుకొని యాడ్ చేశానా. ఇప్పుడు బెల్ట్ పట్టీ యాడ్ చేయడం అయిపోయింది. పైన నుంచి ఒక కుట్టు వేసుకోవాలి మనం, నీట్గా కుచ్చులు కూర్చోవడానికి. పైన నుంచి అనేది ఒక కుట్టు వేస్తున్నాను. జాయింట్ వేసిన దగ్గర క్లాత్ అనేది అటువైపు పెట్టేశాను. మీకు ఇప్పుడు చూపిస్తాను. క్లాత్ అనేది ఆ కిందన వైపు అలా నీట్గా అతుక్కునేటట్టు ఈ క్లాత్ బెల్ట్ పట్టీకి అనేది అతుక్కోవాలి. నీట్గా అలా వేసుకుంటూ రావాలి. అయిపోయింది, మన బెల్ట్ పట్టీ వేయడం కూడా అయిపోయింది. ప్యాంటు రెడీ. ప్యాంట్ అయిపోయింది. ఇప్పుడు నాడా కూడా కుట్టేసుకుంటాను. లెగ్ యాడ్ చేస్తున్నాను చూడండి. అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ 8 తీసుకున్నాం కదా మనము లెగ్ లూజ్ అనేది. అప్పుడు 8 మళ్ళీ అదే 8కి మార్క్ చేసుకోవాలి. అదే 8కి మార్క్ చేసుకొని నీట్గా కుట్టుకుంటూ కిస్తా వరకు రావాలి. కింద నుంచి కిస్తా వరకు వచ్చేసి అలా పైనకు వచ్చిన కొద్దీ చిన్నగా క్రాస్ అవుతూ వెళ్ళాలి అటువైపున. చూడండి, గమనించండి మీరు ఒకసారి. నేను కుడుతూ ఉన్నానా, పైనకి వెళ్ళేసరికి కిస్తా దగ్గరికి వచ్చేసరికి 1/2 ఇంచుకి వచ్చేస్తాను నేను. కిస్తా దగ్గరికి వచ్చేసరికి 1/2 ఇంచుకి వచ్చేస్తాను. చూడండి మీరు, దగ్గరకు వచ్చేస్తాను చూడండి. ఇప్పుడు అంత క్లాత్ తీసుకోలేను. కింద తీసుకున్నంత క్లాత్, లెగ్ లూజ్ దగ్గర తీసుకున్నంత క్లాత్ పైనకు వచ్చేసరికి 1/2 ఇంచుకి తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు లైట్గా అలానే పెంచుకుంటూ వెళ్తాము. ఇంకో లెగ్ వైపు, రెండో లెగ్ సైడు అలానే చిన్నగా చూడండి పెరుగుతుంది కదా. కిందకు వచ్చేసరికి ఇంకాస్త 8 వరకు చూసుకొని చూడండి. నేను మార్క్ చేస్తున్నాను క్రాస్ రావాలని చెప్పేసి. అలా చివరికి వెళ్ళిపోతే లూజుగా అయిపోతుంది. కింద అనేది మనకు టైట్గా ఉంటుంది కదా లెగ్స్ దగ్గర. కింద వరకు అలా నీట్గా కుట్టేసుకుంటూ రావాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి టేప్తోని చెక్ చేసుకోవాలి. 8కి చెక్ చేసుకొని అలా అయిపోయింది. ఈ లెగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు డబల్ స్టిచ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ కూడా వేసుకొచ్చాను. డబల్ స్టిచ్ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వేసుకొచ్చాను. పాయింట్ అయిపోయింది. నాడ కూడా కుట్టేసుకున్నాను. నాడ కూడా అయిపోయింది. మొత్తానికి పాయింట్ రెడీ అండి. నా ఛానల్ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి. నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇలాగే మరెన్నో నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.